నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మంచిని తలపెట్టి ఆశయ సాధనకై అడుగు ముందుకు వేస్తే జయం వెన్నంటే ఉంటుంది, అపజయం ఆమడ దూరం పారిపోతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసం శుక్లపక్షం, 2025 ఆగస్టు 6 బుధవారం. సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్య అస్తమయం సాయంత్రం 6 గంటల 43 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 4 గంటల 36 నిమిషాలకు, చంద్ర అస్తమయం తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు. తిథి ద్వాదశి, మధ్యాహ్నం 2 గంటల 4 నిమిషాల వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రం మూల, మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషాల వరకు. తదుపరి పూర్వాషాఢ. కరణము బాలవ, మధ్యాహ్నం 2 గంటల 4 నిమిషాల వరకు. తదుపరి కౌలవ, రాత్రి 2 గంటల 20 నిమిషాల వరకు. తదుపరి తైతుల. యోగము వైద్యుతి, ఉదయం 7 గంటల 7 నిమిషాల వరకు. తదుపరి విష్కంభం. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషము నుండి 1 గంట 57 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 35 నిమిషాల నుండి 9 గంటల 11 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 46 నిమిషాల నుండి 12 గంటల 21 నిమిషము వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి 12 గంటల 47 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 10 గంటల 56 నిమిషాల నుండి 12 గంటల 39 నిమిషాల వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 24 నిమిషాల నుండి 5 గంటల 12 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 6 గంటల 14 నిమిషాల నుండి 7 గంటల 57 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. ఆగస్టు 6 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి, మధ్యాహ్నం 2 గంటల 4 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో, చంద్రుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రబలం మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం: మూలా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పండుగ ప్రత్యేకత: ప్రదోష వ్రతం.
ప్రదోషకాలం రాత్రికి ప్రారంభం వంటిది. ఆ సమయంలో పార్వతీతో కలిసి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరునిగా అతి ప్రసన్నుడై దర్శనమిస్తారు. గ్రహపీడ నివారణకు శని ప్రభావంతో ఇబ్బందులు పాలవుతున్న వారికి శని ప్రదోష సమయం దైవానుగ్రహ కాలంగా నిర్ణయించబడింది. మనము రోజు ఎన్నో పాపకర్మలు చేస్తుంటాము. వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకొని మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము. మన పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే దానికి తగ్గ పుణ్యకర్మలు చేయాలి. ఈ త్రయోదశి ప్రదోషమును మనకు దేవుడిచ్చిన వరము. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: సైంధవుడిని సంహరించిన వారు అర్జునుడు. ఈరోజు ప్రశ్న: కంబోజ దేశ రాజు ఎవరు? కృతవర్మ, అర్జునుడు, భీముడు, ప్రతాపవర్మ. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి ఉత్సాహంగా గడుపుతారు. వృషభ రాశి ఒక వ్యక్తి అనూహ్యంగా తారసపడి ఆశ్చర్యపరుస్తారు. మిథున రాశి ఆస్తుల వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు. కర్కాటక రాశి ప్రముఖులు తారసపడి యోగక్షేమాలు విచారిస్తారు. సింహరాశి మీ యుక్తి పట్టుదల ప్రస్తుతం ఉపయోగపడతాయి. కన్యరాశి తీర్థయాత్రలు మరింతగా చేస్తారు. తులారాశి ఆలోచనలు అంతగా కలిసిరావు. వృశ్చిక రాశి ఇతరులకు సహాయపడటంతో ముందుంటారు. ధనుస్సు రాశి ఆత్మీయులు మీ పట్ల మరింత ప్రేమ కనబరుస్తారు. మకర రాశి మిత్రులు శ్రేయోభిలాషులను కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు. కుంభరాశి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే సమయం. మీనరాశి అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో ముందడుగు వేస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.